దేవుని పేరట మీ అందరికీ ఓ ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. అదేమిటనంటే ఈ నెల 13వ తేదీ శనివారం ఉదయం 7 గంటల నుండి కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరే ఉన్న ఈ అడ్డాడ స్వస్థతశాల నందు మహాతైలాభిషేక పండుగ జరుగుతుంది. రమ్మని మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏమిటి మహాతైలాభిషేకం అనంటే, దేవుని బిడ్డలైన మీ బోటి వారు అప్పులలోనూ జబ్బులలోనూ ఇబ్బందులలోనూ ఉండకూడదని ఆగస్టు 5వ తారీఖు నాడు ప్రారంభించిన ఈ ఉపవాస ప్రార్థనలు ఈ సెప్టెంబర్ 13వ తేదీ శనివారం నాటికి 40 రోజులు కావస్తుంది. ఈ సెప్టెంబర్ 13వ తేదీ శనివారం నాడు ఈ కృష్ణా జిల్లా గుడివాడ దగ్గరున్న ఈ అడ్డాడ స్వస్థతశాల నందు మహాతైలాభిషేక పండుగ నిర్వహించడం జరుగుతుంది. ఈ పండుగలో పాల్గొనినటువంటి వారి నిమిత్తమై యెరూషలేము నుండి తీసుకొని రాబడిన అతి శ్రేష్టమైన తైలములు మీ తలల మీద ప్రోక్షించి మీ తలలను అంటి మిమ్మల్ని అభిషేకించి ఆశీర్వదించడం జరుగుతుంది. ప్రియులారా, ఇలాగూ అభిషేకించబడేది ఎవరు అనంటే కేవలం దేవుని ద్వారా దీవించబడే వారు మాత్రమే ఇందులో పాలుపంపులు పొందుతారు. మరి వీరెవరు? దేవుని యొక్క కుమారులు కుమార్తెలు గనుక దేవుడు రాజయ్య ఉన్నాడు. ఆయన పిల్లలు రాకుమారులు రాకుమార్తెలు గనుక ఒక గొప్ప రాజవిందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏలీషా దినములలో జరిగినట్లుగానే దేవుని యొక్క మహిమ నిమిత్తమై సాదృశ్యముగా గొర్రె పొట్టేళ్ల మాంసముతో గొప్ప రాజవిందు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తప్పక రండి. ఏలియా వంటి ఆత్మను పొందటానికి, దావీదు వంటి అభిషేకం పొందటానికి, ఎలీషా కాలము నాటి సాదృశ్యమైన విందులో పాలుపంపులు పొందటానికి, అపోస్తుల వంటి కార్యములను మీ జీవితంలో అనుభవించడానికి ప్రభువు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. గమనించాలి, కృష్ణా జిల్లా గుడివాడ పట్టణానికి ప్రతి రాష్ట్రం నుండి ట్రైన్స్ ఉంటాయి, ప్రతి రాష్ట్రం నుండి బస్సులు ఉంటాయి. మీరు గుడివాడలో దిగితే కేవలం 10-15 నిమిషాలలో అడ్డాడ స్వస్థతశాలకి వచ్చేయగలుగుతారు. మీరు మీ కుటుంబాలు ఘనమైన దేవుని ఆశీర్వాదాలతో నింపబడతారు. మీ పిల్లలు దేశ విదేశాలలో ఉన్నతమైన స్థాయికి వెళతారు. బిడ్డలు లేని వారికి బిడ్డలు పుడతారు. అప్పులలో ఉన్న వారికి అప్పులు తీరుతాయి. నా దేవుడు మీ జీవితాలను అద్భుతమైన రీతిలో ఆశీర్వదిస్తాడు. మీ వ్యాపారాలలో, వ్యవసాయములో, చేతి వృత్తుల్లో, మోటారు వాహనాలలో, రెక్కల కష్టంలో, కంపెనీలలో, కోళ్ల ఫారాలలో, సమస్త విషయాలలో దేవుడు మిమ్మల్ని వర్ధిల్ల చేయడానికే ఈ మహాతైలాభిషేకానికి ప్రేమతో ప్రభువు ఆహ్వానిస్తున్నాడు. ఆశీర్వాదం పొందాలని కోరుకుంటున్నారా? తప్పక రండి, దీవించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.